ఉండాలని చెప్పాలి. అది మానవ ధర్మం. మేము కూడా ఇక్కడ టెన్షన్ పడం. మేము అందరూ చెప్తాం. పిల్లలు కనీసం 50-60 మంది ఉంటారు అమెరికాలో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంకా లండన్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ కుటుంబం కూడా అంటుపోతున్నాను. మన దాకా ఉండొచ్చు, మళ్ళీ నీతో పంపిస్తున్నాం కాబట్టి ప్రేమ, మమకారం, దయ, గుణం మన స్త్రీ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ స్త్రీ అనేది ఆదిశక్తి. ఆదిశక్తి అంటే ఇక పట్టి బరాబర్ అవుతుంది. మళ్ళీ అంటే పట్టింది పట్టు అంటే జిజ్జువనికి రాదు. భగవంతుడి నుంచి పట్టు పుణ్యం, కానీ ఏదైనా వస్తువు గురించి అంటే పనికి రాదు. ప్రేమతో అడిగితే ఆయనని కొనిస్తాడు, నువ్వే చేసుకుంటావు. ఉదాహరణ అన్నమే కానీ భోజనం కానీ ఏదైనా కానీ అంటే ఏది ఉన్నా ఇద్దరు విచారం చేసి చేయడం మన కర్తవ్యం. అదే జీవితంలో మానవుని పొరపాటు చేసిన పట్టుకొని నీ సమాజాన్ని నడిపేవాడు. నీ సమాజం అంటే నీ కుటుంబాన్ని పోషిస్తూ నన్ను కూడా పట్టుకొని నడుమని చెప్తాడు పరమాత్మ. కాబట్టి భార్యాభర్తలు ఎట్లా అంటే కష్ట సుఖాలు వచ్చినా ఎక్కడెక్కడనే ఉండాలి. నీ ఇళ్ళకి దెబ్బ కొడితే ఎంతసేపు ఉంటాయి అర్థమవుతుంది పిల్లది పాపం. ఇప్పుడు నీళ్ళు వాడతారు, ఒక దగ్గర నీళ్ళు ఉన్నాయి, కట్టెన ఒక దెబ్బేసినాం అనుకో, ఆ కట్టెన దెబ్బేసినప్పుడే నీళ్ళు వేరైతాయి, మళ్ళీ యథావిధిగా అలా అవుతాయి. అంటే భార్యాభర్తల యొక్క అనుబంధము ప్రేమ కూడా అంతే ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నారు. కాబట్టి దూరదేశం రాసింది ఉన్నది. అయితే మీకు భాషల దర్శనం అయిపోయింది, నాకు కూడా ఇది అయిపోయింది. అంటే కాబట్టి భగవంతుడు రాసిందే మనకు జరుగుతూ ఉంటుంది. నేను అన్నది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు, మన అంధకారం శాశ్వతం కాదు, ధనం శాశ్వతం కాదు, పరమాత్ముడు అనేవాడు శాశ్వతమైన వాడు. కాబట్టి ఆయనను మనం మంచి దృష్టిలో పెట్టుకొని నీకు ఏ నామం అయితే ఆ నామాన్ని పట్టుకో. సాయ, కృష్ణుడా, పరమాత్ముడు ఏదైనా పర్లేదు, అమ్మనా, అయ్యనా ఏదైనా పర్లేదు, భగవంతుడు మాత్రం పట్టుకోమంటుంది. అది చూపిస్తే ఎప్పటికీ పరమాత్మ ఏమి ఇవ్వని ఆయన పరమాత్మ అన్ని ఇస్తాడు. ఆయన మనకు పూర్వజన్మంలో రాసి పంపించేశాడు అన్ని. ఇక్కడ ఫలాని సమయం ఇప్పుడు మనం పొద్దున్న నుంచి అనుకున్నాం సత్యనారాయణ పూజ కాగానే మా పాదం పూజ చేయాలి, పాదం పూజ కాగానే మాకు లేట్ అయిపోయింది. మరి ఇక్కడ అక్షిణ మన రేపు వెళ్ళిపోతాం అమ్మవారి దర్శనం. గణావతారం సంసార సారం భుజగేందరం సదా వసంతం హృదయారవిందే బహుం భవానీ సైతం నమ మందాలమాలం కులితాలకాలేకపాలమాలం శశేఖరాయ దిగంబరాయ చ దిగంబరాయ నమ శివాయ. పూతో నీళ్ళు నింపండి అతి చుట్టూ. ఇల్లు ఆనందమంగళకర్పణ నీరాంజన దీపం సమర్పయామి. అయ్యో చేతికి అండి. మీరు నమస్కారం చేసుకుందాం అక్కడికి అందరూ కూడా. శ్రీనివాస హారతి చేకొనుమా నా స్వామి, పంకజాక్ష భక్తులు బ్రోభవయ నా స్వామి, దూరాన ఉన్న దురుత దూర ఓ దూరి జనాల నీరజలోచన సుగుణకార, దూరాన ఉన్న దురుత దూర ఓ దూరి జనాల నీరజలోయ నా స్వామి, శ్రీనివాస హారతి చేకొనుమా అందములొలికే అడవిలోన, ఆనందములొలికే గిరులపైన, అందములొలికే అడవిలోన, ఆనందములొలికే గిరులపైన, ఆ నీలాకాశం అంటి ఉన్న
ప్రభు ఆలయమందు నర్పించవే శూపమన్నము భక్షఫలములు చాయ తృప్తిగా చాయరే మా బురేపో గురుని చేతికి మడచివిడి మందియవే నేర్పుతో నీ రాజనంబులు నిలత గురునకు నీయవే ఒప్పు తోడుగా మంత్రపుష్పం మేరు మనసుకు చెప్పవే త్రిదక్షణమును తిరుగుచు త్రివిధ మార్గము దాటరే ఒప్పుగా 12 విధములు వందనంబులు చాయరే బాగుగా బంగారు గొడుగులు భద్రమే గణకు పట్టవే జాగు చెయ్యగ స్వామి కిరగడ చామరంబులు విసరవే నాదా కలలు 3 విభూతి రేఖలు దిద్దవే వందనంబున గంధమే చేవనరు లక్షంతలు జల్లవే చందనాగురు పరిమళములు చెలిగమేనిపై బొయ్యవే అందమనచును గంధమాది మనరు లక్షంతలు జల్లవే ముందుగా శ్రీ తులసి బిల్వం పొసగు శిరముంచవే కుందర వదను గురుని శిఖను కుసుగమాలిక జుట్టరే మందగమనరు మల్లె పువ్వుల మాలికల మెడలెయ్యవే సందేహించక గురుని పైన సన్నజాజులు జల్లవే అల కిరీటము గురుని శిరమున అతిశయంబునుచవే చలు మీరా కంఠమందున చంద్రహారము నెయ్యవే చెలియ కుండల కంకణి ఆనందధామమనచు ఆసమాన్యములియవే అనుసరించు సత్యమునకు అర్ఘపాద్యములియవే అనుభవండే సిద్ధమనచును ఆసనంబోనుచవే స్వామి నిర్మల రూపములకు స్నానములు చేయించవే పావనంబగు విశ్వగర్భనకు పట్టు వస్త్రం గట్టవే బ్రహ్మ భావాలంబగురునకు బ్రహ్మసూత్రములియవే సోమకాంతులు మనులు చెక్కిన